ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఏపీ ఎక్స్‌ప్లోర్ 143. ఫ్రెండ్స్ ఇవాళ కూడా మీతోని ఒక చిన్న విషయం పంచుకుందాం వచ్చా. ఏందంటే ఫ్రెండ్స్, ఒక రాజు అడవిలో వెళ్తుంటే ఒక మంచి రామచిలక అవుపడుతది. అతనికి రాజుకి బాగా నచ్చి, ఈ రామచిలకని నా తోటలో పెట్టుకుంటే బావుంటదనిపిచ్చి, ఆ రామచిలకని తన తోటకి తీసుకొనెళ్తాడు. తీసుకెళ్ళి దానికి డైలీ బాదం, పిస్తా అన్నీ పెడుతూ మంచిగా చూసుకుంటాడు. ఆ రామచిలుక కూడా మంచిగా కంఫర్టబుల్‌గా మంచిగుంటది. అదే అడవిలో ఉంటే ఏం జేయాలే? ఏ ఫలాన్నో, ఏ జామ చెట్టో ఏదో తినాలి. అటు ఇటు ఎగురుతూ ఉండాలి. ఇక్కడైతే కంఫర్టబుల్‌గా మంచిగా పెట్టింది తినుకుంటూ ఉంటది. సో, ఫ్రెండ్స్ రాజు ఇట్లా చేసుకుంటా ఒక 1 వీక్ తర్వాత దాని కిటికీ ఓపెన్ చేస్తే అది ఎగరదు. అట్లనే కంఫర్టబుల్‌గా అట్లనే ఉంటది. ఆ రాజు అడవిలో ఉన్నప్పుడు ఇది మంచిగా ఎగిరింది. ఇక్కడ ఏం ఎగరట్లేదు ఎందుకు అని అనుకోని ఒక ప్రకటన జారీ చేస్తాడు. ఏందంటే, ఈ రామచిలుక ఎగిరేటట్టు చేసిన వాళ్ళకి మంచి బహుమతినిస్తా అని. అట్లా చాలామంది వస్తారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అది ఏం ఎగరదు. అట్లనే ఉంటది కంఫర్టబుల్‌గా. సో, అప్పుడేం చేస్తాడు, ఒక రైతొస్తాడు. ఒక రైతు ఒక గొడ్డలి పట్టుకొనొస్తాడు. గొడ్డలి పట్టుకొనొచ్చి ఏం చేస్తాడు, తను ఏదైతే కొమ్మ మీద నిల్చున్నదో ఆ కొమ్మని నరికేస్తాడు. అప్పుడేం చేస్తది, అది ఇమ్మీడియేట్‌గా ఎగురుతది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేదేందంటే, మన లక్ష్య సాధనలో ముందుకు పోవాలంటే ఫస్ట్ మనం ఆ కంఫర్ట్ జోన్‌లోకెళ్ళి బయటికి రావాలి. ఆ కంఫర్ట్ జోన్‌లోకెళ్ళి బయటికొస్తే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. థాంక్ యూ ఫ్రెండ్స్.